శివాజీ మహారాజు ఎట్లా తయారయ్యాడు సార్? శివాజీగా ఎట్లా తయారయ్యాడు? ఈరోజు శివాజీ మహారాజుని మనందరం గొప్ప అనుకుంటున్నాం. ఎట్లా తయారయ్యాడు శివాజీ? సమర్థ రామదాస్ గురు, జిజియాబాయి తల్లి, అటు తల్లి యొక్క ఉద్బోధ, ఇటు గురువు యొక్క జ్ఞానబోధ, అది హైందవీ స్వరాజ్యానికి బాటలు వేసినాయి. అంతే తప్ప ఇప్పుడు శివాజీలాగానే చాలామంది రాజులు వచ్చారుగా, వాళ్ళందరికీ లేని ప్రత్యేకత శివాజీకి ఎందుకు వచ్చింది? అంతేకాకుండా తనదంటూ ఒక యుద్ధనీతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాటి వరకు ఒక విధానమైనటువంటి యుద్ధనీతి ఉండేది. 6 గంటల తర్వాత యుద్ధం చేయకూడదు, అండ్ కత్తి చేతిలో లేని వాడిని యుద్ధం చేయకూడదు, శరణన్న వాడిని వదిలిపెట్టాలా, వెనక వీపు చూపిస్తే యుద్ధం చేయకూడదు, ఇవన్నీ ఉన్నాయి. గెరిల్లా యుద్ధాన్ని మొదలుపెట్టాడు. గెరిల్లా యుద్ధ రీతుల్ని మొదలుపెట్టాడు. టిట్ ఫర్ టాట్. ఇప్పుడు షటేన సమాచరేత్ అంటారు సంస్కృతంలో. షట్యం అంటే ముళ్ళుతోనే తీయాల. దొంగల దగ్గరికి పోయి ధర్మయుద్ధం అంటే ఎట్ట? దొంగల్ని దొంగ దెబ్బతోనే కొట్టాల. ఆ యుద్ధ రీతుల్ని అధ్యయనం చేశాడు ఆయన, ఇంప్లిమెంట్ చేశాడు. చిన్న గుంపుతో మొదలైంది సార్ ఆయన ఇది ప్రారంభం. అక్కడి నుంచి చిన్న గుంపుతో సైన్యం తయారైంది. హైందవీ స్వరాజ్యానికి బాటలు వేసింది.